రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు చీఫ్ మోహన్ భాగవత్. తప్పుడు వీడియోలతో ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్న దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలను తప్పుపట్టారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎవరి అభివృద్ధి కోసం పొందుపరిచారో వారి అభివృద్ధి జరగాల్సిందేనని అన్నారు. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు మోహన్ భాగవత్. मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे, अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। लेकिन मैं बैठक ले रहा हूं लोगों की। రాహుల్ గాంధీ ప్రజలను పక్కదో పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందన్న రాహుల్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. భారీ మెజార్టీతో 10 ఏళ్ల నుంచి బీజేపీనే ప్రభుత్వంలో ఉందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలి అనుకుంటే ఇప్పటికే చేసేవాళ్లమన్నారు. కానీ బీజేపీకి ఆ ఉద్దేశం లేదన్నారు కేంద్ర హోంమంత్రి. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లను వేరే వాళ్లను పంచుతుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించిందన్నారు అమిత్ షా. ఇది ఎవరి కోటాలోంచి కట్ అయిన రిజర్వేషన్ అని ప్రశ్నించారు. ఓబీసీల రిజర్వేషన్ల నుంచి కట్ చేసి మైనార్టీలకు కల్పించిందని విమర్శించారు అమిత్ షా. पार्टी की सरकार इस देश में 10 साल से चल रही है और दोनों बार पूर्ण बहुमत की सरकार मिली है। अगर भारतीय जनता पार्टी की मंशा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता, बल्कि नरेंद्र मोदी जी ने पूरे देश के दलित, पिछड़े और आदिवासी भाई बहनों को गारंटी दी है जब तक भारतीय जनता पार्टी है आरक्षण को कोई हाथ नहीं लगा सकता। मैं आज देश की जनता को कहना चाहता हूं कि कांग्रेस पार्टी ने हमेशा एससी, एसटी और ओबीसी के आरक्षण पर हमले किए हैं। कर्नाटक में उनकी सरकार आई, 4% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? ओबीसी का कटा। आंध्र प्रदेश में उनकी सरकार आई, वहां पर भी 5% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? एससी, एसटी, ओबीसी का कट। और जामिया मिलिया और अलीगढ़ यूनिवर्सिटी में भी आज भी एससी, एसटी, ओबीसी आरक्षण से महरूम है। इसका एकमात्र 10 ఏళ్ల బీజేపీ పాలనలో రిజర్వేషన్లు ఎక్కడా రద్దు చేయలేదన్నారు బండి సంజయ్. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చేందుకే హస్తం పార్టీ ఎత్తుగడ వేస్తుందన్నారు. ఓడిపోయిన సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయలే. దళితుల సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. మేము మతపరమైన ఎంత నీచమైన స్థాయికి దిగజారినది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోళ్ళకి ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సక్సెస్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో చేస్తలేము, మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి. వాళ్ళ ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ అని నినదిస్తున్నారు, భారత్ మాతాకి జై అని గర్జిస్తున్నారు, జై మోడీ అని ముందుకొస్తున్నారు, జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ సీఎం రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు రఘునందన్ రావు. దేశంలో ఎక్కువసార్లు రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు ఆయన. పతాక శీర్షికల్లో వార్తల కోసమే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు రఘునందన్ రావు. వచ్చే రీతి లోపల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయి. గత 10 ఏళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు, భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయదు. సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా, నీకు రాసిచ్చిన వాళ్ళకి తెలియదేమో,
ఇప్పటికీ 106 సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి. ఆ సవరణలలో మీ కాంగ్రెస్ పార్టీయే మెజారిటీ సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని సవరించిందనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది. దేశంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్. ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రణాళికలు చేస్తుందని కేంద్రంపై మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ విధానానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యం యొక్క మనుగడ, ఈ దేశం యొక్క సామాజిక వర్గాల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను నిర్వహించి ఏదో ఒక రకంగా అక్రమంగానో దౌర్జన్యంగానో ఈ ఎన్నికలలో ఫలితాలు సాధించి 400 సీట్లు చేరుకొని రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాల మీదనే దాడి చేయాలని కంకణబద్దులై ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశం నలుమూలల తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థల్ని, సంస్థల్ని వినియోగించి దాడి చేస్తున్నారు ముప్పేట. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఆరోపణ భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్నది. ఆ అంశానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. జేపీ నడ్డా గారు కూడా పార్టీ యొక్క విధానాన్ని ఇప్పటికీ చెప్పడం లేదు. 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ విధానానికి విరుద్ధంగా అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రణాళికలు చేస్తుందన్నారు సీఎం రేవంత్. ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పకుండా మేము బీసీ జనాభాలను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు. కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి, ఓబీసీ జనాభాను లెక్కించి 50% పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి 50% పైబడి కూడా బీసీ, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు.